బిట్‌కాయిన్ స్ట్రాటజీ చెప్తున్నా. స్కాల్పింగ్ స్ట్రాటజీ బిట్‌కాయిన్‌లో మంచి ఒక 50-100 పిప్స్ వచ్చే స్ట్రాటజీ 3 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇండికేటర్స్‌లోకెళ్ళండి. ఓకే. ఇండికేటర్స్‌లోకెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ ఆర్ఎంఎస్ ఓకే. ఆర్ఎంఎస్ ట్రెండ్ స్నైపర్ అని ఉంటది. ఒక్క నిమిషం. ఆర్ఎంఐ ట్రెండ్ స్నైపర్ అని ఉంటది. క్లిక్ చేయండి. ఆర్ఎంఐ ట్రెండ్ స్నైపర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది ఇలా వస్తది బిట్‌కాయిన్. ఇలా 3 మినిట్స్‌లో. చూడండి ఎంత బాగా ఫాలో అవుతుంది. దాని పైన ఉన్నంత సేపు సూపర్ ట్రెండ్ కంటే మించిదన్నమాట. దీంట్లో సెట్టింగ్స్‌లోకెళ్దాం. సెట్టింగ్స్‌లోకెళ్ళి సెట్టింగ్స్‌లోకెళ్ళి ఆ! అది ఆర్ఎంఐ ఇది ట్రేడింగ్ వ్యూలో వస్తది. మళ్ళీ ఏంజెల్ వెతకకండి. ఆర్ఎం ఆ! ఆ! ఆర్ఎంఐ ఫోటో స్క్రీన్‌షాట్ తీసుకోండి. నార్మల్‌గా ఫోటో తీసుకోండి. మొబైల్‌తో ఫోటో తీసుకోండి. ఇక్కడ ఆర్ఎంఐ ఉంది గదా! ఓకే. చలో. దీని తర్వాత మీరేం చేయాలి సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ ఆర్ఎంఐ 14 అని ఉంది గదా! ఇది 13 చేసుకోండి. 13 ఓకే. 13 చేసుకున్నాక స్టైల్‌లోకెళ్ళండి. ఆ! ఏంటి మా ఆ! ట్రేడింగ్‌లో క్రిప్టో కాదు ఇది ఇండికేటర్స్‌లోకెళ్ళాలి. ఓపెన్ చేయండి. బీటీసీ యూఎస్‌డి ఓపెన్ చేయండి. బిట్‌కాయిన్. బీటీసీ యూఎస్‌డి. ఏదో ఒకటి తీసుకోండి. ఆ! ఏదో ఒకటి తీసుకోండి. ఆ! దాని తర్వాత ఇండికేటర్ అప్లై చేయండి. చలో ఫాస్ట్‌గా. ఓకే. రికార్డింగ్ పంపిస్తాను తర్వాత చూసుకోండి. ఓకే. వచ్చేస్తది ఇదిగోండి. ఇప్పుడు ఆర్ఎంఐ చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో ఎగ్జాక్ట్ దాని ట్రెండ్ పైన ఫాలో అవుతుంది. కానీ మనం అలా అది బ్లూ ఉన్నప్పుడు బై, ఈ రెడ్ ఉన్నప్పుడు సెల్ అలా తీసుకోవద్దు. దేర్ ఆర్ సమ్ రూల్స్. ఓకే. రూల్స్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈఎంఐ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఓకే. ఈఎంఐ 24 ఆల్రెడీ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఓకే. బట్ ఇక్కడ మనకి 3 మినిట్స్‌లో ఈఎంఐ 24లో కంప్లీషన్ ఎక్కువ ఉంటది. ఇదిగోండి. ఇలా కిందకొచ్చినా తీసేయండి. ఈఎంఐ సో, సార్ ఎలా చేద్దాము దీన్ని అంటే ఇండికేటర్స్‌కెళ్ళండి. ఎళ్ళాక ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ క్లిక్ చేయండి. మొన్న గుర్తుంది కదమ్మా మీకు 30 కింద 30 కింద గుర్తుంది కదా! ఆర్ఎస్ఐ 13 సెట్టింగ్స్. ఓకే. సో, 13 స్టైల్‌లోకెళ్ళి 70, 30 పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఆర్ఎంఎస్ ట్రెండ్ 2 వచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి కింద 30 దాటలేదు. సో, అలాంటప్పుడు మనం ఏం
ఏం చేయాలంటే ఇది పట్టించుకోవద్దు. పైన ట్రెండ్ ఒక్కసారి మనం ఏం చేస్తామంటే ఆర్ఎస్ఐ 70 దాటిందనుకోండి. ఇప్పుడు 8:00 ఆర్ఎస్ఐ 70 దాటేసింది. ఆ 70 దాటాక దాని పైన ట్రావెల్ అవ్వండి. మళ్ళీ 30 కింద వరకు అలానే ఉంచండి ట్రెండ్. బ్యూటిఫుల్‌గా రైడ్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో రెడ్ వచ్చినా పట్టించుకోవద్దు మీరు. మధ్యలో రెడ్ వచ్చినా పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు ఆర్ఎస్ఐ 70 క్రాస్ చేయలేదు. ఓకే. ఇక్కడ చూడండి దీని కిందకి రండి. దీనికంటే ఈజియెస్ట్ స్ట్రాటజీ ఇంకా బిట్‌కాయిన్‌లో లేదు ఇదిగోండి. ఇప్పుడు ఆర్ఎస్ఐ రెడ్ అయింది. రెడ్ అయిన తర్వాత ఏం చేయాలి? మీరు ఆర్ఎస్ఐ 30 కింద చూడండి. 30 కింద అయ్యే వరకు చూసుకోండి. సో 30 కింద చూడండి. ఇలానే ఇదంతా ట్రైల్ చేసాం. మళ్ళీ 70 వచ్చే వరకు హోల్డ్ చేయండి. 70 దాటేంత వరకు హోల్డ్ చేయండి చూడండి. ఇదంత టార్గెట్ చాలు కదా! మీకు ఇనఫ్. ఇది చూడండి. ఇదిగోండి. ఇక్కడ ఆర్ఎంఎస్ 30 వచ్చింది. రెడ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. బిట్‌కాయిన్‌లో ఎప్పుడు కూడా మీరు 350 నుంచి ఇక్కడ ఒక 200 పిప్స్, 300 పిప్స్ ఇదిగోండి. ఇక్కడ రెడ్ వచ్చింది. కానీ ఆర్ఎస్ఐ 30 బ్రేక్ అవ్వలేదు. తీసుకోకండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. ఇదిగోండి. ఇక్కడ 70 బ్రేక్ అయింది. సో ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి మొత్తం 300 పిప్స్ ఈజీగా వచ్చేది. ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఇక్కడ ఆర్ఎస్ఐ 70 క్రాస్ అవ్వలేదు. ఓకే. ఆర్ఎస్ఐ 70 క్రాస్ అవ్వలేదు అక్కడ. ఓకే. ఆర్ఎస్ఐ 70 క్రాస్ అవ్వలేదు. అర్థమైందా? అందరూ ప్లాట్ చేసుకున్నారా కరెక్ట్‌గా? ఆ! అలా ఎలా వస్తది? ఆర్ఎంఐ చూడండి ఇదే కదా! ఆర్ఎంఐ ఇదిగోండి. ఇదే కదా ఫ్రెండ్స్ నంబర్. మరి ఒక స్క్రీన్ షేర్ చేయి ఒకసారి గూగుల్ మీట్‌లో. ఎందుకు వేరే ఎందుకు సుచి? స్క్రీన్ షేర్ చేయి గూగుల్ మీట్‌లో. అయితే ఏమవుతుంది షేర్ చేయడానికి? నువ్వు గూగుల్ మీట్‌లోనే కదా జాయిన్ అయింది. మరి ఒకసారి షేర్ చేయండి. ఆ వీడియో కనిపిస్తుంది. అక్కడ ఆర్ఎంఐ ట్రెండ్ ఏది? ఎక్కడుంది? లేదే. నువ్వు అలా కాదు. నాకు స్క్రీన్ షేర్ చెయ్యు. ఆ? అలా ఫోన్‌లో లాగిన్ ఒక ఫోన్‌లో కరెక్ట్‌గా రాదు. ఫోన్‌లో కొన్ని ఇండికేటర్స్ కరెక్ట్‌గా కంపాటబిలిటీ ఉండదు. ల్యాప్‌టాప్‌లో చూడు ఇక్కడ. ఇక్కడ ల్యాప్‌టాప్‌లో చూడు. వస్తది. ఓకే. సో స్ట్రాటజీ చూడండి. స్ట్రాటజీ సింపుల్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి బిట్‌కాయిన్ 30 ఇక్కడ 70 దాటితే ఆర్ఎంఐ ట్రెండ్ స్నైపర్ ఇలా బ్లూ ఉంటే గ్రీన్ కలర్ ఉందనుకోండి. ఇంకుంచండి. ఎప్పటి వరకు ఉంచుతారు? మీ టార్గెట్ మీ ఆకలి తీరేంత వరకు 200 పిప్స్, 300 పిప్స్ వరకు ఉంచండి. పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. మీరు 100 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేసినా కూడా పనికొస్తది చూడండి. ఈ రెడ్ అవ్వగానే ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే ఆర్ఎస్ఐ మనకి 30 కింద లేదు. ఓకే. సో పేషెన్స్ ఉండాలి మార్కెట్ చూడండి ఇక్కడ. ఇక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ ట్రేడే లేదు. ఇది ట్రేడ్ ఎంటర్ అవ్వాలి. 70 పైన లేదు, కింద లేదు. ఇదంతా కన్సాలిడేషన్. సో ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వద్దు. చూడండి మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తా చూడండి. మంచి ప్రాఫిట్ వస్తది మీకు. సూపర్‌గా ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తది. సేమ్ స్ట్రాటజీ. చూడండి. ఆర్ఎస్ఐ 70 దాటింది. ఆర్ఎస్ఐ 70 దాటింది చూడండి. ఓకే. మార్కెట్. ఇదిగోండి. ఆర్ఎస్ఐ కింద 30 కింద దాటిందా? రెడ్ కలర్ ఉంది కదా! ఆరాంగా 200-300 పిప్స్. ఒకటెక్కడో స్టాప్ లాసెస్ ఉన్నాయి పట్టించుకోకండి. ఓకే. ఈవినింగ్ పూట చేయండి. ఎక్కువ ఈవినింగ్ పూట. ఈవినింగ్ 4 తర్వాత అలా ప్లాన్ చేసుకోండి ఈ స్ట్రాటజీ. మార్నింగ్ చూడండి మార్నింగ్ ఏమవుద్ది తెలుసా? మార్నింగ్ చిన్న చిన్న ట్రేడ్స్ వస్తాయి.
మార్నింగ్ మీకు పెద్దగా కాసు ఉండదు. సో ఈవినింగ్ ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్‌లో మంచి నైట్ టైమ్‌లో, ఈవినింగ్ టైమ్‌లో ట్రై చేయండి. ఇదిగోండి. ఇదిగోండి. ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా! సో 828 నుంచి ఆల్‌మోస్ట్ 300 ఫిప్స్ అని చెప్పాను కదా! 300 ఫిప్స్ గన్ షాట్ ఇదిగోండి. ఇక్కడ ఎంట్రీ అయ్యాము. ఇక్కడి నుంచి 157 నుంచి మీకు 400 ఫిప్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి. క్లిక్ డౌన్. ఇక్కడ చూడండి ఎంట్రీ. ఇక్కడి నుంచి 300 ఫిప్స్. ఈజీ. షూర్ షాట్ 90% అక్యురసీ. ఇదిగోండి. 300 పిప్స్. 90% అక్యురసీ ఈ స్ట్రాటజీ. 90% అంటే 10 ట్రేడ్ తీసుకుంటే ఒక ట్రేడ్ స్టాప్ లాస్. ఇదిగోండి. ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఎగ్జిట్ 300 పిప్స్ మన టార్గెట్. వచ్చిందా? టార్గెట్ 300 పిప్స్. అంతే. ఇది పెట్టుకోవాలి. 300 పిప్స్ రాగా తీసేయండి. ఇంకా అంతే. మనకు అది ఎంత దూరం వెళ్ళినా అవసరం లేదు మనకి ఇంకా. బిట్‌కాయిన్ ఓపెన్ చేయండి. బీటీసీ యూఎన్ ప్రెస్ చేయండి ఎందుకు రాదు? అంటే నాకు ప్రపంచం మొత్తం ట్రేడ్ చేస్తుంటే మరి అది వస్తది మరి. మీరు ఎక్కడ తప్పు చేసిందో నాకు అర్థం కావట్లేదు. చాలా ఇంకా బేసిక్‌లో ఉన్నారు కదా! ఆ! నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. నిఫ్టీలో 15 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 30 పాయింట్స్. మీరు ఒట్టి బీటీసీ అయినా పర్లేదు. ఆ బీటీసీ ఒట్టి బీటీసీ యూజ్ చేసినా ఏం కాదు. ఆ! ఏమో మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు స్క్రీన్ షేర్ చేయండి. మీకు స్క్రీన్ చేయడం వచ్చా? మరి ఎలా స్క్రీన్ షేర్ చేయకుండా నాకెలా తెలుస్తది? ఇక్కడ సింపుల్‌గా చూడండి. మీరు ట్రేడింగ్ ఇంకా ఓపెన్ చేసిన తర్వాత బీటీసీ అని కొట్టండి. ఇక్కడ ఆల్ అని ఉంటది. మీరు ఏ స్టాక్స్ అని చూస్తున్నారేమో. నా స్క్రీన్ చూడండి. స్టాక్స్ అని చూస్తున్నారేమో. మరి ఎలా అలా ఇలా చూస్తే ఎలా స్టాక్ కాదు. బీటీసీ స్టాక్ కాదు కదా! ఆల్ అని కొట్టండి. బీటీసీ దీనికోసం చూడండి. ఆ! ఏదో ఒకటి తీసుకోండి. రైట్. ఓకే. ఇక్కడ క్లిక్ చేయండి చూడండి. 70 దాటింది. ఈజీ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి రెడ్ వచ్చింది. కానీ ఎంటర్ అవ్వదు. ఎందుకు 30 కింద. ఓకే. సో దిస్ స్ట్రాటజీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ గైస్ ఇన్ ఎనీ మేనర్. వెరీ గుడ్. చాలా బాగా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది కదా! 300 పాయింట్స్ ముందే ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ఒక టూల్ ఉంటది మనకి. ఇదిగోండి మెజరింగ్ టూల్ ఉంటది. ఈ మెజరింగ్ టూల్ దగ్గర పెట్టుకోండి ఇలా. ఇక్కడ ఇక్కడ ఎంట్రీ కదా! ఇదిగోండి 300 పిప్స్ పెట్టుకోండి మీరు ఇక్కడ. 200, 200-300 పిప్స్ పెట్టుకోండి. ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయితే చూడండి. ఈ ఏరియాలో ఎంటర్ ఇక్కడ ఈ క్యాండిల్ లోనే ఎంటర్ అయిపోండి. ఎంటర్ అయిపోతే ఈజీగా మీకు ఇక్కడ నుంచి 142 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి 927 వరకు ఇచ్చేసింది పిప్స్. అది పిప్స్ చూపియదు. ప్రాబ్లమ్ ఏంటంటే పాయింట్స్ చూపిస్తది. అదొక పెద్ద ఇష్యూ దానికి. ఓకే. ఇగోండి ఇక్కడ. ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయితే ఇక్కడ నుంచి 144 నుంచి ఆల్మోస్ట్ మీకు ఎంత వచ్చింది చూసారా? ఇగోండి. ఇక్కడ వరకు వచ్చింది. 138, 138 ఇక్కడ కదా ఎంటర్ అయ్యేది. ఇక్కడ చూడు 130, 150 ప్లస్ ఇది. ఓకే. 230, 240 పాయింట్స్ ఆల్మోస్ట్ ఈజీలీ. ఇక్కడ కూడా వచ్చింది కదా చూడండి. ఇక్కడ 300 పిప్స్ అయిపోయింది. నెక్స్ట్. ఇస్తే సూపర్ ఇస్తారు మా ఇగోండి. ఇగోండి. ఇది చూడండి. హ్యూజ్. ఇదిగోండి. ఇదిగోండి. క్లిక్ చేశారు. బూమ్ పైకి.
3 మినిట్స్. 3 మినిట్స్. ఇదిగోండి. ఇలాంటి ట్రేడ్స్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆర్ఎస్ఐ 70 లేనిది మనం ఇక్కడ అడ్డదిడ్డంగా ఎంటర్ అయ్యామనుకోండి ఇక్కడ ట్రేడే లేదు. మీకు అయితే ఆర్ఎస్ఐ 75 లేదు, అయితే ఆర్ఎస్ఐ 35 లేదు. సో ఇలాంటి జోన్స్ అన్ని మనం తప్పించుకోవచ్చు. అంటే కన్సాలిడేషన్ లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 50లో కూడా మనం తప్పించుకోవచ్చు. అడ్డమైన ట్రేడింగ్ చేయలేమన్నమాట. అలా. సో ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. మనం అంతకుముందు ఊరికే కన్సల్టేషన్ ఎంటర్ అయ్యి మనం గీటా వాల్యూ కోరుకుంటాం కదా! ఈ ఉంటే చూడండి. అంటే ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. క్రిప్టో క్లాసే కానీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పనిచేస్తుందో చూపిస్తూ చూడండి. ఇగోండి ఇక్కడ ట్రేడ్ కొత్తదా ఇక్కడ ఆర్బీఐ పాలసీ వచ్చింది కదా! చూడండి. ఎలా వచ్చింది అక్కడి నుంచి రైజ్. ఇంకిక్కడ ఇంక ట్రేడ్ లేదు ఇక్కడ. ఇక్కడ పీఎల్సీ తీసుకోవడం లేదు ఇంకా. దట్స్ ఇట్. వన్ ట్రేడ్ ఇనఫ్. ఇదిగోండి. ఇక్కడ ఎంటర్ అయ్యారు కదా! 30 పాయింట్స్ అని చెప్పాను కదా! మోర్ దెన్ 30 పాయింట్స్. ఎగ్జాక్ట్ 30 పాయింట్స్ వస్తది. బ్యాంక్ నిఫ్టీ. ఈజీగా. ఇదిగోండి. యాహ్! సో, అలా మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసి లైవ్ ట్రేడింగ్ చేయండి. ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. ఇది ఒక్క రోజులో రాదు కదా! ఈ ట్రేడ్ ఇప్పుడు ఇట్లా సెటప్ ఉంది కదా! ఈ సెటప్ చెప్పగానే మీరు ఏది అది ఒక్క రోజులో రాదు. ఓకే. సో, మెల్లిమెల్లిగా మీరు రోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తది. సార్ ఇంకా దీన్ని మనం ఇంకా అక్యురసీ ఎలా చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా! ఇలా మీకైతే తెలిసింది కదా! ఆర్ఎస్ఐ 70 దాటితే ఎంటర్ అయిపోతాం. ఇంకా బ్యూటిఫుల్ ఏంటి తెలుసా? టార్గెట్ మన కళ్ళ ముందే కనిపియాలి అంటే వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి. అంతే. థాట్స్ ఇట్. ఇదిగోండి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ టార్గెట్స్ వచ్చేస్తాయి మీకు చూడండి. దీని తర్వాత ఇది టార్గెట్, దీని తర్వాత ఇది టార్గెట్, దీని తర్వాత ఆ టైంకి ఎక్కడ ఉందో చూసుకోవాలి వాల్యూమ్ ఇండికేటర్. ఓకే. అట్లా బ్యాక్ టెస్ట్ ఇట్లా చేయొద్దు. చాలా సార్లు చెప్పాను కదా మీకు. ఇదిగో. సో డౌట్స్ ఉన్నాయమ్మా ఇంకా ఎవరికైనా ఈ స్ట్రాటజీలో? అవును. ఆ! అవును. అవును. ఇప్పుడు చూడండి ఇప్పుడు మీ ముందు ఇప్పుడు ఆర్ఎస్ఐ 70 దాటింది చూడు ఇక్కడ. ఇదిగోండి. ఆర్ఎస్ఐ 70 దాటింది అండ్ ప్రాఫిట్ కూడా మనం 154 నుంచి ఇప్పుడు ఆల్రెడీ 150 పిప్స్ ఇచ్చేసింది. మనం భయపడొద్దు. క్యాండిల్ రివర్స్ వస్తుందా అని భయపడొద్దు. ఇదిగోండి. ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది అవసరం లేదు. ఎస్ఎల్ అవసరం లేదు. డైరెక్ట్‌గా టార్గెట్ 300 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 200 ఉంది కదా! 200, 250 పెట్టుకోండి. అటు ఇటు కాకుండా 250 పాయింట్స్ పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి వాళ్ళ టార్గెట్. అంతే. అంతే. సింపుల్. అంతే. రైట్. ఓకే. సో, అలా మీరు ఒక చూడండి రివర్స్ వచ్చే పాయింట్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది కిందకి. ఎందుకంటే 4 అవర్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఇక్కడ. చూడండి 4 అవర్స్ రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్. అందుకే ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలంటే తీసుకోండి అని చెప్పాను. ఎవరికైనా డబ్బులు బాగా కావాల్సితే ఇప్పుడు తీసుకోండి ట్రేడ్ ఇక్కడ వరకు వస్తుంది టార్గెట్. హ్యూజ్ టార్గెట్. మా అందరికి అర్థమైపోయింది కదా! హలో! యాహ్!
క్లియర్ కదా. ఈ స్ట్రాటజీతోని మీరు రేపు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ స్ట్రాటజీని ప్రాక్టికల్ చేయండి. ఒక్కొక్కరు అందరూ 10 ట్రేడ్స్ తీసుకోండి. 10 ట్రేడ్స్ తీసుకొని నాకు రిజల్ట్ చెప్పండి. ఈ రోజు చేయండి. ఇప్పుడు నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీరు 10 ట్రేడ్స్ రిజల్ట్ నాకు చెప్పాలి. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీరు పానిక్ అవ్వకుండా చేయదు. సింపుల్, వెరీ సింపుల్. ఆర్ఎంఐ ట్రెండ్ తీసుకున్నాను, 1366 వాల్యూ పెట్టుకున్నాను, అండ్ ఆర్ఎస్ఎస్ 70 దూకిపోవాలి ట్రేడ్ మీద. మీరు ప్రాక్టికల్ చేయండి, మీకు రాదు మా ట్రేడింగ్. సో ఇది ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేసి 10 ట్రేడ్స్ నాకు చెప్పండి. ఓకే. సో రేపు క్లాస్, రేపు సండే రోజు అందరికి ఫ్రీ వెబినార్ కూడా యాక్సెస్ ఇస్తున్నాను నేను. సో సండే రోజు క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే మన దగ్గర క్యాపిటల్ ఉంటే మనం ఎలా చేసుకోవాలి, బిట్ కాయిన్ నుంచి ఎలా సంపాదించుకోవాలి, ఎన్ఎస్సి నుంచి మనం ఎంత సంపాదించుకోవాలి, అందరికీ ఫ్రీ ఇస్తున్నారు మన పేరు మెంబర్స్ కానీ అందరికి కానీ. సో ఆ క్లాస్ వినండి. నాకు ఆ క్లాస్ లోపల రేపు సాటర్డే రోజు మీరు అట్లీస్ట్ ఒక్కొక్కరు 10 ట్రేడ్ తీసుకోవాలి. లేదంటే నెక్స్ట్ క్లాస్ చెప్పాను. ఓకే. సో 10 ట్రేడ్ తీసుకోండి. 10 ట్రేడ్ తీసుకొని నాకు చూపియండి ఆఫ్టర్. డెమోలే, రియల్ వద్దు. డెమోలో కొంచెం 10 ట్రేడ్ చూపిస్తా నెక్స్ట్ క్లాస్. ఎందుకంటే మీరు క్లాస్ కి డబ్బులు కట్టారు. దీని నుంచి మీకు రిజల్ట్ లేదనుకోండి వేస్ట్ కదా. ఇంతకుముందు ప్రీవియస్ నేను చాలా స్ట్రాటజీ చెప్పాను. ఈ స్ట్రాటజీ ఏంటంటే క్విక్ ప్రాఫిట్, స్కాల్పింగ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో దీనిపైన నాకు మీరు ఒక్కొక్కరు 10 ట్రిక్స్ చూపియండి. అప్పుడే నెక్స్ట్ క్లాస్ చెప్తాను. అండ్ సండే రోజు వెబినార్ అటెండ్ అవ్వండి అందరూ. సరేనా? ఈ సింపుల్ స్ట్రాటజీ కానీ వెరీ పవర్ఫుల్. ఇలాంటి సింపుల్ ఇప్పుడు మీకు గుడ్డిగా చేసినా కూడా మిస్టేక్స్ వస్తాయి. కానీ అసలు నాకు స్ట్రాటజీ లేకుండా ప్రతిసారి లాస్ ఉంటే బదులు ఇలా ఒక స్ట్రాటజీ తీసుకున్నా లాస్ ఉంది ఏం కాదు. అలా. సో ఈ స్ట్రాటజీ పైన చాలా మంది డబ్బులు సంపాదిస్తారు. సో ఈజీ టు, వెరీ ఈజీ టు, చిన్న పిల్లాడికి కూడా అర్థమైపోతుంది స్ట్రాటజీ. సో అవసరం అంటే 200 టార్గెట్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే. సో ఈ స్ట్రాటజీ అంతా ప్రాక్టీస్ చేయండి. దీని రికార్డింగ్ నేను కంప్లీట్ చేస్తాను మళ్ళీ. ఓకే. సో సండే రోజు అందరం కలుద్దాం వెబినార్ లో. ఓకే. ఈ ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి రిప్లై మోడ్ లో చూడండి. నేను రికార్డింగ్ పంపిస్తున్నాను. ఓకే. చలో. స్టాక్స్ వద్దు, స్టాక్స్ పనికిరాదు, స్టాక్స్ వద్దు. ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ బీటీసీ. సెన్సెక్స్ నేను ట్రై చేయలేదు, మీరు చూడండి. చూసి నాకు అప్డేట్ చేయండి. ఓకే. చలో.